హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఈ రోజు మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వంకాయ వేపుడు. ఈ వంకాయ వేపుని మనం గోంగూర పప్పు లేదంటే టమాటా పప్పు లేదంటే పచ్చళ్ళు అలా చేసుకుంటుంటాం కదా, అలాంటప్పుడు సైడ్ డిష్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి మీకే అర్థమవుతుంది టేస్ట్ ఎంత బాగుందో అనేది. ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా పూర్తిగా తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మరి ఇంత టేస్ట్ రెసిపీని ట్రై చేయాలంటే మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయాలి కదా. అందుకని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక కడాయి పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులోనే 2 టీ స్పూన్ల పల్లీని వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. అందులోనే ఒక 10 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల అందులో తేమ అనేది పూర్తిగా పోతుంది అనమాట. అందుకని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని మంటని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. అప్పుడే మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చూసారు కదా, పూర్తిగా చల్లారిపోయింది. అందుకోసం ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఈ విధంగా అందులో వేసుకొని మొత్తాన్ని ఇప్పుడు మనం దాన్ని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయిందనమాట. ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు అందులోనే మనం ఒక 15 నుంచి 20 వరకు ఎల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీయకుండా అందులో వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ టిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడానికి నాకైతే 8 నుంచి 9 టీ స్పూన్ల ఆయిల్ అయితే పట్టిందండి. ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మసాలా వల్లే మనకి వంకాయ వేపుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఏ ఇంగ్రీడియంట్ మిస్ చేయకుండా పూర్తిగా వేసుకోండి నేను చూపించినట్టుగానే. ఇప్పుడు మనం 1 కేజీ గుత్తి వంకాయల్ని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు మనం దాన్ని 4 పార్ట్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియో క్లిప్లో ఈ విధంగా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోండి. ఈ విధంగా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకొని అందులోనే మనం మసాలాని ఫిల్అప్ చేసుకోవాలన్నమాట. అందుకని ఈ విధంగా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకొని ఇప్పుడు అందులోనే మనం మసాలాను ఫిల్అప్ చేసుకుందాం. మొత్తం వంకాయలకు వచ్చేటట్టుగా మసాలా మొత్తం అందులో నింపుకుంటూ ఉండండి. నేను తీసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, మొత్తం వంకాయలకి సరిపోయేంత వచ్చిందండి. ఈ విధంగా మసాలా మొత్తం వంకాయలకి ఈ విధంగా పట్టించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. వంకాయలని వేయించడానికి ఇప్పుడు అందులోనే 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఈ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వంకాయల్ని, అందులో ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5-6 నిమిషాల పాటు గాలిపోకుండా ఈ విధంగా మూతను పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఒక 5-6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, కొంచెం లైట్గా మగ్గిపోయాయి. అందుకోసం ఒకసారి దాన్ని తిప్పేసుకుందాం. వంకాయలు విరగకుండా చిన్నగా తిప్పేసుకుంటూ ఉండండి. మనం వంకాయలో మొత్తం ఫిలప్ చేసినాం కదా మసాలా మొత్తం, అందులో ఆయిల్ కూడా వేసినాం కదా, అందుకని లోపల వరకు బాగా మెత్తగా మగ్గుతుంది అనమాట. వంకాయ కూడా సప్పగా లేకుండా మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని అందులో ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. వంకాయలు మెత్తగా మగ్గేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే అడుగు పట్టేస్తే, అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా మగ్గించుకోండి. ఒక 10-12 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం మెత్తగా మగ్గాయో లేదో అనేది. చూసారు కదా ఎంత మెత్తగా మగ్గిపోయాయో. ఈ విధంగా మెత్తగా మగ్గాలన్నమాట. అప్పుడు లోపల మసాలా కూడా బాగా వేగిపోతుంది. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో వంకాయ అయితే. ఈ విధంగా మెత్తగా ఉడకాలన్నమాట. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా, చూస్తేనే కదా తింటే కూడా అంతే బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా మెత్తగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. అందులోనే కొంచెం లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ చూసి నాకు కొంచెం సప్పగా అనిపించింది, అందుకని కొంచెం లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వంకాయలు విరగకుండా చిన్నగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా కొత్తిమీర యాడ్ చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని కొంచెం లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి చిన్నగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. యమ్మీగా ఉండే వంకాయ వేపుడు తయారైపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అయితే. నేనైతే గోంగూర పచ్చళ్ళలోకి తింటున్నానంటే టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు అయితే. ఒక గోంగూర పచ్చళ్ళలోకే కాదు, పప్పులోకి దేంట్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
వంకాయలని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. వాళ్ళే లొట్టలేసుకొని తింటారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మరి అంత టేస్ట్‌గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే కదా! మరి మీరు కూడా ట్రై చేసి మరి మీకెలా కుదిరిందో అని నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక మంచి టేస్టీగా రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.